తెలంగాణ ప్రజాప్రతినిధుల కోర్టు జడ్జి జయకుమార్ను సస్పెండ్ చేస్తూ సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. ఇటీవల మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎన్నికపై జయకుమార్ కీలక తీర్పు ఇచ్చారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ సహా 10 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని జడ్జి ఆదేశించారు. కేంద్ర రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులపై కేసు పెట్టాలని తీర్పు వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే ఆయనపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రాజ్యాంగబద్ధ వ్యవస్థలపై కేసులు పెట్టాలని ఎలా ఆదేశిస్తారని ప్రశ్నించింది. ఆయనపై సస్పెన్షన్ను విధించింది. తెలంగాణ ప్రజాప్రతినిధుల కోర్టు జడ్జి జయకుమార్ను సస్పెండ్ చేస్తూ సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. ఇటీవల మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎన్నికపై జయకుమార్ కీలక తీర్పు ఇచ్చారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ సహా 10 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని జడ్జి ఆదేశించారు. కేంద్ర రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులపై కేసు పెట్టాలని తీర్పు వెల్లడించారు. ఇక ఈ నేపథ్యంలోనే ఆయనపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రాజ్యాంగబద్ధ వ్యవస్థలపై కేసు పెట్టాలని ఎలా ఆదేశిస్తారని ప్రశ్నించింది. ఆయనపై సస్పెన్షన్ విధించింది.